మహాపురుషులను మీరు అనుకరించరాదు. మీరు మహాపురుషులు అయిపోయిన తర్వాత మీ నడువుడి ఒకలా ఉంటుంది, మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ అంతటా మీరు మహాపురుషులు అయ్యేంత వరకు మీరు మహాపురుషులను అనుకరించరాదు. 2, అజ్ఞానులను కూడా అనుకరించరాదు. ఈ రెండూ ఎప్పుడూ జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాపురుషుడి యొక్క జీవితాన్ని ఎందుకు మీరు చదవాలి అంటే, అది చదవడం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక జ్ఞాని యొక్క జీవితంలో ఉండే అవస్థలను భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతాది విషయములు ఎలా సమన్వయం జరుగుతాయో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ జీవితాలు ఉంటాయో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మీరు దాన్ని సమన్వయం చెయ్యాలి తప్ప, రమణుల గురించి ఇవాళ విని రేపు మనం కూడా రమణుల్లో అయిపోదాము అనేటటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్క విషయమునందు చేయరాదు. అలా చేస్తే నేను మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను, జీవితాలు అయోమయావస్థకి గురి అవుతాయి. అటువంటి పని ఎప్పుడూ చేయరాదు. మరి దేన్ని స్వీకరించవలే అంటే, కేవలముగా వారి ఉపదేశాన్ని మీరు స్వీకరించాలి. ఆ జీవితములో ప్రతిపాదింపబడినటువంటి సత్యాన్ని మీరు స్వీకరించాలి. వారి జీవితంలో ఆ దశలను గమనిస్తున్నప్పుడు ఒక జ్ఞాని ఎంత గొప్పగా ఉంటాడు అన్నదాన్ని మీరు గమనించాలి తప్ప, మీరు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, చాలా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ మాట ఇంత బాగా నొక్కి చెప్పవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతోందంటే, సమాజంలో ఒక అయోమయ అవస్థ నెలకొని ఉంది. ఇప్పుడు గభాలన ఎవరో పెద్దల గురించి చదవడం, ఎక్స్టెంపోర్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, చాలా ఆవేశపూరితంగా మనం కూడా అలా ఉండవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేయడం కొంచెం ఎక్కువగా కనపడుతుంది ఆ పోకడ. అలా ఉండకూడదు. మీరు దేన్నైనా అధ్యయనం చేసినప్పుడు, దేన్నైనా విన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తులై ఇందులో మనం స్వీకరించవలసిన అంశం ఏమి అన్నది మీరు స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. అంతేకాని మీ స్థాయిని మీరు గుర్తిరగకుండా ఉపాసకుడు లేనిపోని పరుగులు పెట్టరాదు. అలా పరుగులు పెడితే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని వినండి.